హన్మకొండ నగరంలో వర్షం తగ్గినా కూడా వరద తగ్గట్లేదు. ప్రస్తుతము వరద దాదాపు 12 కాలనీలను ముంచెత్తడంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలంతా గడుపుతున్న పరిస్థితి. ప్రస్తుతము హన్మకొండలోని ప్రధాన 100 ఫీట్ రోడ్డు సమ్మయ్య నగర్ వద్ద పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుకుంటుండడంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తంగా ఓవైపు రాకపోకలు కట్టయ్యాయి. అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇళ్ల లోపల కంప్లీట్గా మునిగిపోయి నీళ్ళల్లో నానిపోయి కట్టుబట్టలతో బయటకు వచ్చినట్టు సిచ్యువేషన్. సో మొత్తంగా అయితే ఒక జల ప్రళయము హనుమకొండ నగరం లోపల కనిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి సిచ్యువేషన్ అధికార యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. ఓవైపు జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సిబ్బంది, రెస్క్యూ బృందాలన్నీ కూడా కాలనీ లోపల పర్యటిస్తూ ముంపు ప్రాంతాల ప్రజల్ని ఎగువ ప్రాంతాలకైతే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మరోవైపు చూస్తున్నాం. మరోవైపు పూర్తిగా అటు గర్భిణులను, మహిళలను, చిన్నపిల్లలను అందరూ కూడా జేసీబీల సహాయంతో వాళ్ళందరినీ ఎగువ ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి ఫుడ్ మెటీరియల్స్ అందించేందుకు గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అయితే సిద్ధమైన సిచ్యువేషన్. మొత్తంగా ఈ వరద పోటు అటు సోమిడి చెరువు నుంచి, అదేవిధంగా గోపాలపూర్, అదేవిధంగా వడ్డేపల్లి చెరువుల నుంచి భారీగా వరద దిగువకు వస్తుండడంతో పూర్తిగా కాలనీ లోపల నుంచి పోటెత్తుతూ వరద వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. మొత్తానికి ఈ యొక్క వరద పరిస్థితి, అదేవిధంగా సహాయక చర్యలు అందేటువంటి పరిస్థితి, ప్రమాదాలు జరగకుండా చేసినటువంటి ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సో ఫీల్డ్ లెవెల్ లోపల తమ అధికారులకు, సిబ్బందికి కూడా అటు రెస్క్యూ సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వరద ఉన్నటువంటి ఏరియా లోపల ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అన్ని అంశాలపై కూడా వరంగల్ సిపి పోలీసులకు సూచనలు ఇస్తూ ఫీల్డ్ లెవెల్ లోపల సూచనలు ఇస్తూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా మనం చూడొచ్చు భారీ చెరువులో వెళ్తుంది. సో మొత్తానికి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రాత్రి నుంచి రెస్క్యూలో పాల్గొంటున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం సిపి గారు ఉన్నారు, సిపి గారితో మాట్లాడదాం. సో రాత్రి నుంచి దాదాపుగా ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు? మొత్తంగా రాత్రి నుంచి కూడా పోలీస్ బృందాలే అటు డిఆర్ఎఫ్తో పోటీగా పోలీస్ బృందాలు అటు మహిళలను, వృద్ధులను, చిన్నపిల్లలను ఇళ్లలోంచి బయటకు తరలించిన పరిస్థితి. సో భారీ జేసీబీల సాయంతో ఎగువ ప్రాంతాలకు తరలించారు. సో ప్రస్తుతం వరంగల్ సిపి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మొత్తానికి అధికారులకు సూచనలు ఇస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఈ సమ్మయ్య నగర్ ప్రధాన కాలువ ఇదంతా వడ్డేపల్లి చెరువు, అదేవిధంగా ఎగువ నుంచి సోమిడి చెరువు నుంచి ఆ వరద నీరు అంతకంతకు పెరుగుతుండడంతో సో అధికారులకు ఆయన సూచనలు ఇస్తున్నారు. సో ఈ వరద పోటును తగ్గించేందుకు, అదేవిధంగా ఆల్టర్నేటివ్ వే ఏర్పాటు చేయడము, మరోవైపు లోతట్టు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు డిపార్ట్మెంట్కు ఆయన ఆదేశాలు ఇస్తూ పూర్తిగా ఈ యొక్క వరద ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తున్న సిచ్యువేషన్. సో సిపి గారు మనతో ఉన్నారు. సార్ ఏంటి అసలు డిపార్ట్మెంట్ పూర్తిగా రాత్రి నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటారు. సార్ ఏం జరుగుతుంది అసలు? మీ డిపార్ట్మెంట్కి ఏం ఆదేశాలు ఇచ్చారు? చూడండి, ఇది నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు ఇక్కడ పడుతున్నాయి. ముల్కనూర్ ప్రాంతంలోని దాదాపు 42 సెంటీమీటర్ వరకు పడింది. మిగతా కొన్ని ప్లేసెస్లో 35 సెంటీమీటర్, 25 సెంటీమీటర్ అట్లా పడింది. సో నిన్న మధ్యాహ్నం నుంచి ఇది ఎక్కువగా స్టార్ట్ అయినాయి. సో అప్పటి నుంచి కూడా అది మా ఫోర్స్ని అందరినీ అలర్ట్ చేసి వాళ్ళు మొత్తం కూడా ఫీల్డ్లో ఉన్నారు. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ మార్నింగ్ 4-5 వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ నడిచినాయి. మన హైదరాబాద్ పోయే నేషనల్ హైవే అది కూడా జామ్ అయి ఉండేది, దాని మీద కూడా అది వాటర్ ఫ్లో అయింది. సో అది కూడా ఎనీహో మార్నింగ్లో రీస్టోర్ చేయడం జరిగింది. సో ఇట్లా చాలా ప్లేసెస్లో అది వాటర్ లాగింగ్ ఉంది. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కోఆర్డినేషన్లోని వాళ్ళకి రీహాబిలిటేషన్ మెజర్స్ అంతా కూడా ప్రొవైడ్ చేసేటట్టు ఇది చూస్తున్నాం. గ్రేటర్ అధికారుల కంటే కూడా డిపార్ట్మెంట్ రాత్రి నుంచి కూడా రెస్క్యూ చేస్తుంది జేసీబీలు, ట్రాక్టర్లతో. సో మొత్తంగా ఎంతమంది మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారు విధుల లోపల? సో ఎప్పటివరకు సహాయ చర్యలు కొనసాగుతాయి? మాది కమిషనరేట్ మొత్తం ఫోర్స్ కూడా దీంట్లోనే ఉంది, ఫీల్డ్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇది అన్ని దాదాపు మొత్తం కమిషనరేట్ పరిధిలోనే వర్షాలు పడినాయి కాబట్టి సో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళది పరిధి ఉన్నారో అక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా పని చేస్తున్నారు. రాత్రి నుంచే ఇన్ఫాక్ట్ నిన్న మధ్యాహ్నం నుంచే అంతా కూడా నడుస్తుంది. సో ఫ్లో ఎక్కువ ఉంది కదా సార్ ఈ నాలాల వద్ద పరిస్థితి, సెల్ఫీల కోసం కొంచెం చూడడానికి వెళ్ళేటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? సో దీనికి సంబంధించి మా పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా ఇన్ఫర్మేషన్ వస్తే దాట్ కొన్ని కాజ్వేస్ నుంచి రోడ్ల పైన నుంచి ఇది వాటర్ ఫ్లో అవుతుంది. సో అక్కడ మన డిప్లాయ్మెంట్ చేసుకొని ఎవరు కూడా అక్కడికి పోకుండా అది చూసుకోవడం, వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది అది. సో ఈరోజు కూడా చూస్తున్నాము. అట్లాగే పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఎక్కడెక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది మీరు ఇంట్లో నుంచి బయటికి రాకండి. సో ఒక అడ్మినిస్ట్రేషన్ తోటి మాట్లాడుకొని మీకు ఫుడ్ కానీ ఇంకా వేరే అవసరాలు రిక్వైర్మెంట్ ఉంది అవన్నీ కూడా అందిస్తాము. థ్యాంక్ యూ సార్. ఇది వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లోపల నిన్న సాయంత్రం నుంచి పాల్గొని దాదాపు తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా
రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అతిగా భారీ వర్షాలు వరంగల్ హన్మకొండ గ్రేటర్ పరిధిలోనే వరంగల్ కమిషనర్ పరిధిలో పడ్డాయి. సో పోలీస్ యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు రెస్క్యూలో పాల్గొంటుంది. ప్రజల వరకు కూడా ప్రమాదకరంగా ఉన్నటువంటి నాలాల వద్ద కానీ వరదల పోటు వద్ద కానీ వెళ్ళొద్దు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సిపి సూచనలు చేస్తూనే అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని రెస్క్యూ చేసేందుకు తన సూచనలు ఇస్తూ ప్రజలకు జాగ్రత్త ఉండాలంటూ కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.